బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్లో అద్భుతమైన విజయంతో మరింత బలంగా కనిపిస్తుంది టీమిండియా. అయితే రెండో టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రావడంతో భారత జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుంది. అయితే అడిలైడ్లో జరిగే రెండో టెస్టు మ్యాచ్కి పింక్ బాల్తో ఆడాల్సి ఉంటుంది. కంగారు గడ్డపై జరిగిన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో భారత జట్టుకు చాలా చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. రోహిత్ శర్మ రెండో టెస్టుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాడు. అడిలైడ్లో పింక్ బాల్తో టీమిండియాకు అతిపెద్ద ముప్పు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్. అయితే మిచెల్ స్టార్క్ ఈ బంతితో విధ్వంసం సృష్టించే అవకాశం కనిపిస్తుంది. అడిలైడ్ వేదికగా జరగనున్న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో టీమిండియాకు మిచెల్ స్టార్క్ నుంచి పెను ప్రమాదం పొంచి ఉంది. పింక్ బాల్తో స్టార్క్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ బంతితో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్ పేరు అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ క్రికెట్లో స్టార్క్ కంటే వేరే బౌలర్ పింక్ బాల్తో ఎక్కువ వికెట్లు తీయలేదు. మిచెల్ స్టార్క్ ఆడిన 7 మ్యాచ్ల్లో మొత్తం 39 వికెట్లు పడగొట్టాడు. దీంతో కొత్త బంతితో స్టార్క్ భారత బ్యాట్స్మెన్కు ముప్పుగా మారే అవకాశం కనిపిస్తుంది.